ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. ముఖ్యంగా ఈ రోజు ఎపిసోడ్లో మనం యూలిప్స్ గురించి తెలుసుకుందాం, వాటిపై ఇన్వెస్ట్మెంట్ ప్రొసెసర్ అండ్ ఎవరి కోసం ఇది అనేది కూడా. నమస్కారం స్వామి. నమస్తే అండి. స్వామి, ఈ యులిప్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, అయితే దీనిపై చాలామందికి అపోహలు ఉన్నాయన్నమాట, మిస్కన్సెప్షన్స్ అనవచ్చు. Yes. అసలు ఇది దేనికోసం, ట్యాక్స్ సేవింగ్ దీనికి ఎలా ఎలా ఉంటుంది, అండ్ ఎవరెవరి కోసం ఇది యూజ్ అవుతుంది, దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని చాలామందికి తెలియడం లేదు. కాస్త దీని గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ అనమాట. యూజువల్లీ ఇవి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆఫర్ చేస్తాయి. సో యూలిప్ ఎలా డిఫరెంట్ ఫ్రమ్ అదర్ టిపికల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఏంటంటే, ఇవి ఓన్లీ లింక్డ్ అంటేనే మార్కెట్ లింక్డ్ అనమాట. సో ఈక్విటీ లింక్డ్ అంటే స్టాక్ మార్కెట్లో పెట్టే ఫండ్స్ని, ఈ ప్రోడక్ట్ని యూలిప్ అంటాము. ఈ యూలిప్లో ఏంటంటే కొంచెం లైఫ్ ఇన్సూరెన్స్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. జనరల్గా ఏంటంటే మనము ఎగ్జాంపుల్ సంవత్సరానికి ₹1,00,000 ప్రీమియం దీనికి కడుతున్నామంటే 10 టైమ్స్ నుంచి 12 టైమ్స్ వరకు కవరేజ్ ఉంటుంది. బట్ ఇప్పుడు కొన్ని స్మార్ట్ వచ్చాయి, 100 టైమ్స్ వరకు, అంటే లైక్ ₹1,00,000 కడుతున్నారంటే ₹1,00,00,000 వరకు కూడా లైఫ్ కవర్ వస్తుంది. సైమల్టేనియస్లీ అమౌంట్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ అవుతుంది. సో అడ్వాంటేజ్, ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అడ్వాంటేజ్ కన్నా కూడా ఎవరికి సూటబుల్ అనేది. ఎందుకంటే చాలామంది భయపడతా ఉంటారు. ఇంతకుముందు ఏంటంటే యూలిప్ స్టార్ట్ అయినప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఉండే, 5-7%, 8% పర్ యానం ఫండ్ మేనేజ్మెంట్ కాస్టే కానీ మిగిలిన అన్ని ఖర్చులు కానీ మీరు లక్ష్య పెడితే ఏంటంటే 90,000, 85,000 ఇన్వెస్ట్ అయ్యేటి. సో మీకు ఒక 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత చూసినా మీ ఇన్వెస్ట్మెంట్ 10-15%, 18% పెరిగినా మీ పెట్టిన అమౌంట్ దగ్గరికే కనపడేది. బట్ ఏంటంటే లాస్ట్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి యూలిప్స్ రూల్స్ మారాయి. అక్కడ కూడా మోర్ ఆర్ లెస్ కాస్ట్కి అన్నింటికి IRDA మొత్తం లిమిట్స్ పెట్టేసింది. సో మీరు ఇప్పుడు ఒక 10 ఇయర్స్ మీరు యూలిప్స్లో ఇన్వెస్ట్ చేశారు అంటే మోర్ ఆర్ లెస్ మ్యూచువల్ ఫండ్కి దగ్గరగా కాస్టింగ్ వచ్చేసింది. సో అక్కడ కూడా మ్యాక్సిమం ఫండ్ మేనేజ్మెంట్ 2%. సో ఇంకో అడ్వాంటేజ్ ఎనీహౌ ఇప్పుడు స్మార్ట్ యూలిప్ వల్ల మీకు టర్మ్ పాలసీలో కట్టాల్సిన అవసరం లేదు. యూ కెన్ మనం కంబైన్ చేసి చేయొచ్చు. అంటే కంబైన్ అయితే ఒకటే ఇదే పాలసీలో ఇంతకుముందు 10 టైమ్సే ఉండేది కవర్. సో ఇప్పుడు 1,00,000 కూడా 10 లక్షల కవర్ ఉండేది. 10 లక్షలు ఎవరికి సరిపోదు. సో మనం జనరల్గా ఏంటంటే టర్మ్ కవర్ ఏమంటామంటే ప్యూర్ రిస్క్ పాలసీ తీసుకున్నప్పుడు 10 టైమ్ నుంచి 12 టైమ్స్ నీ యాన్యువల్ ఇన్కమ్కి కవర్ తీసుకోమంటాం. నీ 10 లక్షల జీతం అనుకోండి, మీ ప్యాకేజ్ ₹1,00,00,000 తీసుకోమంటాం, 1,00,00,000 నుంచి 1,20,00,000 తీసుకోండి అంటాం. ఎందుకంటే మన లాజిక్ సింపుల్. ఏమైతే డబ్బులు ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళకి ఏమైనా జరిగిందంటే ఫ్యామిలీ సెటిల్ కావడానికి ఒక 10 నుంచి 15 సంవత్సరాలు అంటే ఇబ్బంది, వాళ్ళు పని చేయకపోయినా కానీ కోలుకుంటారు. ఆ లోపల ఏంటంటే ప్లాన్స్ ఉంటాయి, వాళ్ళ ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో, వాళ్ళ కోరికలు ఉన్నాయో, ఫ్యామిలీకి తన ఆశలు ఉన్నాయో, సంపాదించే వ్యక్తి మగ కావచ్చు, ఆడ కావచ్చు, జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా, ఫ్యామిలీ అంటే తన డ్రీమ్స్ మాత్రం ఫుల్ఫిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. పనులు పూర్తవుతాయి. సో అందుకోసమే ఇందులో ఇంతకుముందు అంత ఆప్షన్స్ లేకుండింది. సో ఇప్పుడు ఆ ఆప్షన్ ఇచ్చాం కాబట్టి యూలిప్స్. దెన్ మేజర్ థింగ్ క్వశ్చన్ ఏంటంటే ఎవరికి సూట్ అవుతా అనేది చాలా క్వశ్చన్. సో ఎవరికి సూట్ అవుతాయి అనేది అంటే డిసిప్లిన్ తక్కువగా ఉన్న వాళ్ళకి. ఏంటంటే చాలామంది ఈ కాలంలో అసలే మనకి అటెన్షన్ స్పాన్ పోయింది. అంటే ఒక 15 నిమిషాలు, ఒక గంట సేపు ఒక బుక్ పట్టుకొని చదివే పరిస్థితి లేదు ఇప్పుడు. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మోర్ దెన్ 2 మినిట్స్ వీడియో వస్తే మనం స్వైప్ చేసేస్తాం అప్ అండ్ డౌన్. యూట్యూబ్లో కూడా ఒక 15-20 నిమిషాల వీడియో ఉంటే మనం చూడం. సో ఇంత తక్కువ అటెన్షన్ స్పాన్ అనేది ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా పడిపోయింది. ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్స్కి లాగిన్స్ ఎక్కువ ఉండకపోయేది కాబట్టి పెట్టేసి మర్చిపోయేవాళ్ళం ఇన్వెస్ట్ చేసి. బట్ ఇప్పుడు అన్ని జస్ట్ చిన్న యాప్ లాగిన్తో మనకు కనబడిపోతుంది, దాని వాల్యూ తెలిసిపోతూ ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే జనాలు ఎవరైతే అటెన్షన్ లేని వాళ్ళు ఇన్వెస్ట్ చేయట్లేదు లాంగ్ టర్మ్కి, ఓకే, టక్కున విత్డ్రాల్ చేసేస్తున్నారు. అలాంటి వాళ్ళకి యూలిప్ ఏంటి అడ్వాంటేజ్, ఫస్ట్ 5 ఇయర్స్ విత్డ్రా చేయనీయమని చెప్తారు. సో ఫోర్స్డ్లీ అంటే నీకు ఒక గోల్ ఉంది, నాకు ఈ టెంప్టేషన్ ఉండే అవకాశాలు ఉన్నప్పుడు యూలిప్ బెటర్. ఆర్ వెన్ యు ఆర్ యంగ్, చిన్నగా ఉన్నప్పుడు యాక్చువల్లీ ఏంటంటే సేవింగ్స్ కూడా ఒక హ్యాబిటే, ఓకే, మంచి హ్యాబిట్ అది. సో మంచి హ్యాబిట్లు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలంటే ఇట్లాంటి ఒక యూలిప్ ఒక 50,000, ₹1,00,000 సంవత్సరానికి కట్టడం మొదలు పెట్టామనుకోండి, సో మన అలవాటే మారిపోతుంది. అంటే పర్సనల్ సేవింగ్స్, పర్సనల్ ఫైనాన్స్ పైన నాకు ఇంత శాలరీ వచ్చినప్పుడు ఇంత నేను వాడను అనే అలవాటు చిన్న ఏజ్లోనే మొదలవుతుంది. అంటే ఇందులో ఇమీడియట్ విత్డ్రాల్స్ లాంటివి ఉండవు. అందుకోసం
అది ఒక రకంగా డిసడ్వాంటేజ్ అయినా కానీ అందుకే మొత్తం పెట్టకూడదు. నీకు సపోజ్ నీ శాలరీలో మ్యాక్సిమం 10-15% ఇందులో ఇన్వెస్ట్ చేయండి. మనం ఏంటంటే జనరల్గా చెప్పేది ఏంటి, తంబ్ రూల్ ఏంటంటే 30% వరకు మన ఇన్కంలో సేవింగ్ చేయాలి ఏదైనా రూపంలో. అది ఎఫ్డి అకౌంట్లో పెడతావా, నీ ఇష్టం, రియల్ ఎస్టేట్కి చేస్తావా, ఆరు కొద్దిమంది చిట్టీలు కడతారు, మంచి చెడు తర్వాత ఫస్ట్ 30% అయితే పక్కన పెట్టండి. ఓకే, అందులో కొంచెం అమౌంట్ యూలిప్స్కి పెట్టుకోండి. సో అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కాబట్టి, మీరు మార్కెట్లో ఎక్కువసేపు మీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి రిటర్న్స్ ఆర్ హయ్యర్. సో దానివల్ల అడ్వాంటేజ్ మీకు తెలియకుండానే మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే ఓపెన్ అయ్యే అంటే మ్యూచువల్ ఫండ్ చెడేం కాదు, బట్ మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే ఏ రోజైనా విత్డ్రా చేయొచ్చు. మనం అనుకుంటాము 5 years వరకు నేను ఇన్వెస్ట్ చేస్తాను చెప్తాను, బట్ ఏంటంటే సడన్గా అవసరం వస్తుంది, ఇమ్మీడియట్గా యాక్సెసిబిలిటీ ఉంది. ఏదైనా సరే ఇప్పుడు మనం ఒక టెంప్టింగ్ స్వీట్ పెడుతున్నాం, నేను వెయిట్ తగ్గాలని ఫుల్ ప్రయత్నిస్తున్నాను, బట్ స్వీట్ చాలా టెంప్టింగ్ ఉంది, కనబడతా ఉంది. దెర్ ఈజ్ ఏ హై ఛాన్స్ దాని ముందు నువ్వు 4 సార్లు 5 సార్లు తిరిగితే కొంచెం తింటాను కొంచెం అనే టెంప్టేషన్ వస్తుంది. సేమ్ విత్ ఇన్వెస్ట్మెంట్కి ఏదైతే లాక్ లేదు, విత్డ్రా చేసే అవకాశం ఉందనుకో, ఫస్ట్ టైం కాకపోయినా సెకండ్, థర్డ్, ఫోర్త్ టైం పర్లేదు, మనం పెట్టిన 50,000 ఇప్పుడు 70,000 అయింది, ఆరు పెట్టిన ₹1,00,000 2.5 లక్షలు అయింది, ఒక 50,000 తీసుకుంటాను, తర్వాత మళ్ళీ కావాలంటే ఇన్వెస్ట్. ఇలా మన గోల్కి మనం దూరం అవుతూ ఉంటాం అనమాట. మనం అనుకుంటాం ఒక కార్ కొనడానికి, ఒక రిటైర్మెంట్కి, ఆర్ పిల్లల చదువులకి, పిల్లల ఎడ్యుకేషన్కి, ఆర్ పిల్లల పెళ్ళిళ్ళకని మనం యూజువల్లీ సేవ్ చేస్తూ ఉంటాం ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకొని. ఈ ఏదైతే ఓపెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ సైకాలజీయే కాకుండా, ఇది ఇన్వెస్ట్మెంట్ సైకాలజీ వర్క్ అవడమే కాకుండా జనరల్గా కూడా చూసింది ఏంటంటే, ఇన్వెస్ట్ చేసేప్పుడు ఇన్వెస్టర్స్ ఒక టైం ఫ్రేమ్ చెప్తారు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఒక మంచి సైజబుల్ అమౌంట్ కనబడగానే ఆర్ ఏదైనా పెద్ద నీడ్ వచ్చిందనుకోండి, ఫస్ట్ థింగ్ ఓపెన్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ని టచ్ చేస్తారనమాట. సో అందుకోసమే యూలిప్స్ ఆర్ బెటర్ ఫర్ పీపుల్ ఎవరికైతే డిసిప్లిన్ లేదో, అండ్ ఇప్పుడు రిటర్న్స్ కూడా కాస్ట్ తగ్గిపోయింది కాబట్టి మనం ఇప్పుడు 100 పెడితే ఫస్ట్ ఇయర్లో 94, 95, 96, 97% కూడా ఇన్వెస్ట్ అయిపోతుంది ఫస్ట్ ఇయర్లోనే. అలాంటి యూలిప్స్ వచ్చేసాయి, లో కాస్ట్ యూలిప్స్. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా యూలిప్స్లో 7th, 8th, 9th, 10th ఇయర్లో మనం ఫస్ట్ 5 yearsలో కలెక్ట్ చేసిన ఎక్స్పెన్స్ కూడా దే ఆర్ యాడింగ్ బ్యాక్ అనమాట. అవన్నీ కరెక్ట్గా తీరా చూసుకుంటే ఫస్ట్ థింగ్ మార్కెట్ రిటర్న్స్ మీరు మోస్ట్ ఆఫ్ ద యూలిప్ ఫండ్స్ చూసుకుంటే 14-15% అయితే మల్టీ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, అక్కడ కూడా మిడ్ అండ్ స్మాల్. అందులో కూడా ఇంతకుముందుకి ఇప్పుడు ఇంకొక మేజర్ తేడా ఏంటంటే ఆప్షన్స్ చాలా వచ్చాయి. ఇంతకుముందు యూలిప్స్లో 1-2 ఈక్విటీ ఫండ్స్ ఉండేది, అందులోనే మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు అలా కాదు, వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మల్టిపుల్ ఫండ్స్ తయారు చేశాయి, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, అక్కడ కూడా ఇండెక్స్ ఫండ్స్ వచ్చాయి. దట్ ఈజ్ ఏమంటారు, లాస్ట్ 1 or 2 yearsలో వండర్ఫుల్ ఇన్నోవేషన్ ఏంటంటే అక్కడ కూడా ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి నీకు కావాలి అనుకుంటే. సో ఇంత ఆప్షన్స్ ఇంతకుముందు లేవు, ఇప్పుడు కవరేజ్ పెరిగింది, మీకు క్యాష్ మన ఇన్వెస్టెడ్ అది కూడా 8th, 9th ఇయర్. అది ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి రివార్డ్ చేయడానికి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. సో దిస్ వే యూలిప్స్ ఆర్ గుడ్, ప్రొవైడెడ్ మీకు చాలా మంచి డిసిప్లిన్ ఉంటే మాత్రం యూ కెన్ అవాయిడ్ దెమ్. నాకు డిసిప్లిన్ లేకపోతే మాత్రం కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ స్వామి. ముఖ్యంగా యూలిప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అట్ ది సేమ్ టైం ఇది దేనికి ఆల్టర్నేటివ్గా ఉంటుంది, ఇందులో ఉండే ఆప్షన్స్ గురించి ఇలా పూర్తి వివరాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయితే యూలిప్స్ గురించి మీకు పూర్తి తరహాలో స్వామి ఆన్సర్లు అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ దీనికి సంబంధించి మీరు ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకుందాము, ఇది కూడా ఒక బెటర్ ఆప్షన్గా మీకు కనిపించినట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మరింత గైడెన్స్ కోసం మీరు సార్ని సంప్రదించవచ్చు. అట్ ది సేమ్ టైం ఇలాంటి కాన్సెప్ట్స్ మీకు మరిన్ని తెలుసుకోవాలి, మరిన్ని ఎపిసోడ్స్ వీటిపై కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా నమోదు చేయండి. దాన్ని బట్టి మేము మరిన్ని ఎపిసోడ్స్ వీటిపై చేయడానికి మాకు ఒక ఆప్షన్ అనేది దొరుకుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.